తన పిఏ జగదీష్ ను విధుల నుంచి తొలగించడంపై హోంమంత్రి అనిత స్పందించారు. అతని తాను జీతమిచ్చి ప్రైవేటు పిఏగా పెట్టుకున్నా అని వివరించారు. జగదీష్ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయని అనిత తెలిపారు. పద్ధతి మార్చుకోవాలని చాలాసార్లు హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. దీంతో తానే అతన్ని తొలగించారని మంత్రి చెప్పారు. ఇందులో వివాదం ఏముంది? టీడీపీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే తన పిల్లల్ని సైతం పక్కన పెడతానని హోంమంత్రి స్పష్టం చేశారు. నేనే తీసాను, ఇంక దానికి పెద్ద వివాదం ఏముంది? అయ్యా రామచంద్ర మీకు నేను తీసి 10 రోజులు అయింది, మీకు నన్ను తెలిసింది. చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ, నేను జీతం ఇచ్చుకుంటున్నా అబ్బాయి, ఓకే, విషయం తెలిసింది, తీసి పడేసాం. వాస్తవం ఉంది. నాకు ఆరోపణలు వచ్చినాయి. నేను 2-3 సార్లు అలర్ట్ చేశా, మంచి పద్ధతి కాదు అని. నేను ఒకటేనండి, గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను, మాట్లాడేస్తాను. నేనే తీసాను, ఇంక దానికి పెద్ద వివాదం ఏముంది? అయ్యా రామచంద్ర మీకు నేను తీసి 10 రోజులు అయింది, మీకు నన్ను తెలిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. పద్మ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఉన్నారో, అనితకి గత 10 సంవత్సరాలుగా కూడా ప్రైవేట్ పిఏగా వ్యవహరిస్తున్న జగదీష్ అయితే కూడా 10 రోజుల క్రితమే ఆవిడ విధుల నుంచి తొలగించినట్టుగా కూడా చెప్పారు. అయితే ఇదే విషయాన్ని గతంలో కూడా పాయకరావుపేటలో కార్యకర్తల సమావేశంలో కూడా బహిరంగ వెల్లడించారు. ఈ రోజు విలేకరులు ప్రశ్నించగా కూడా ఇదేం ప్రైవేట్ అంశం కాదు, ఇది ఆల్రెడీ నేను విషయం తెలుసుకున్న వెంటనే నేను ఆశ్చర్యపోయి తొలగించానని చెప్పారు. అయితే తనకి గాని ప్రభుత్వానికి గాని ఏమైనా అప్రతిష్ట పాలు చేస్తే సహించేది లేదంటూ కూడా ఒక అంతు ఘాటుగానే విమర్శలు చేశారు. అయితే ఈ జగదీష్ వ్యవహారం చూసుకుంటే కనుక గతంలో పాయకరావుపేట నియోజకవర్గంలో పలు మండలాల్లో మద్యం షాపుల తాలూకా బెల్ట్ షాపుల ధర నెలసరి మామూళ్ళని, పేకాడ స్థావరాలు నడిపించాడని, అలాగే ఇతని యొక్క హోమ్ మినిస్టర్ యొక్క తాకీదు లెటర్స్ ఏవైతే ఉంటాయో గంపగుత్తుగా టీటీడీ దర్శనానికి, తిరుమతి దేవస్థానం దర్శనానికి అక్కడ హోటల్కు గంపగుత్తుగా అమ్మేశాడని ఇలా అనేక ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా ఇటీవల కాలంలో ఎస్రాయవరం మండలంలో ఆ మండల స్థాయి నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ విషయాన్ని హోంమంత్రికి చెప్దాం, జగదీష్ ఆగడాలు పెరిగిపోతున్నాయనే విషయం వాళ్ళు చర్చించుకుంటుంటే ఈ విషయం తెలుసుకున్న జగదీష్ వాళ్ళకి ఫోన్ చేసి పూర్తిగా వాళ్ళని బెదిరించి ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పడం ఒక ఇంత ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది. అయితే మరొక వాదన ఎలా వినిపిస్తుందంటే గడిచిన 10 ఏళ్లుగా కూడా హోమ్ మినిస్టర్ పనిచేశారంటే 2013లో రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో అనూహ్యంగా మా ఎమ్మెల్యే అయ్యారు పాయకరావుపేటలో. తర్వాత 19 నుంచి 24 వరకు పోరాటం చేశారు వైసీపీ మీద. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయ్యారు. డే 1 నుంచి కూడా ఆవిడతో ట్రావెల్ చేయడం, ఆవిడ తాలూకా పర్సనల్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని కూడా మనోడికి తెలుసు కాబట్టి కొంత అతన్ని మోయాల్సి వచ్చింది, అతని భారాన్ని తప్ప ఇతను చేసే అరాచకాలన్నీ హోమ్ మినిస్టర్కి తెలిసినప్పటికీ ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు మాత్రం శృతిమించడంతో ఆయన్ని వైదొలిగించారు. కానీ ఇంటర్నల్ గా కూడా ఈవిడ విషయంలో జోక్యం చేసుకున్నా, ఈవిడ కార్యకలాపాలు తలదూర్చినా సరే ఈ విషయాన్ని లోకేష్, చంద్రబాబు దాకా కూడా తీసుకెళ్లేందుకైతే వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నట్టే మనకు సమాచారం అయితే ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.